నూజివీడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గారు మేకా వెంకట ప్రతాపరావు గారు 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మీ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటమ్మా? మాకేమీ చేయలేదండి. మా గొల్లగూడెంలో ఏమీ చేయలేదండి. మాకు ఆయన అసలు కనపడతాం కాలేదు. మొన్నసారి మట్టుకే వచ్చారు, మా గుడి ఉంది అక్కడ, గుడి దగ్గరికి వచ్చారు, కనపడ్డారు, అంతవరకే. మా గొల్లగూడెనికి మట్టుకు ఏమీ చేయలే. మా డ్రైనేజీలు బూడిపోయి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. మరి నీళ్లు వెళ్తానికి సౌకర్యం లేదు, ఇళ్లల్లో ఉండలేకపోతున్నారు, దోమలు గుట్టి. అది ఇప్పుడు మీకు రోడ్డు నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు కదా, ఇది వైసీపీ ప్రభుత్వంలో చేపట్టారమ్మా, టీడీపీ ప్రభుత్వంలో చేపట్టారా? టీడీపీనండి, టీడీపీ వాళ్ళే చేశారండి. పోసిన రోడ్లు టీడీపీ వాళ్ళే చేశారు. డ్రైనేజీలు వాళ్ళు 2 సార్లు తీపిచ్చారు, అయినా మళ్ళీ బూడిపోయినాయి. అంటే కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరాలని 25 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గృహ నిర్మాణాలు చేపట్టారన్నారు. మీ గ్రామానికి ఏమైనా చేపట్టారమ్మా? మాకు చేయలేదండి, ఏమీ చేయలేదు, ఎవరికి రాలేదండి. అసలు మాకు అనేది ఏమీ రాలేదు, ఏమీ చేయలేదు. రాలేదండి. కాటన్ పళ్ళు మాకు ఇవ్వాల, మా బీసీలకు అసలు ఎక్కడ ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాలు మారాలని కోరుకుంటున్నారా? మారాలని అండి, రావాలి, అందరూ బాగా మంచి పనులు చేసేవాళ్ళు కావాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.